కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. అమ్మా. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీన రాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. మాట్లాడుకుంటే బాగుంటుంది. గురువుగారు, సింహరాశి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఈ పరాభవ నామ సంవత్సరంలో వారికి ఎలా ఉంటుంది అంటే వివిధ రకాలుగా వినున్నాం సింహరాశి గురించి. బాగుంటుందా, బాగోదా? లేదమ్మా, చాలా ఇబ్బందిగానే ఉందమ్మా. ఎందుకంటే అష్టమ శని, ఏలినాటి శని 7.5 సంవత్సరాలలో ఎన్ని రకాలుగా అయితే ఇబ్బందులు పెడతాడో అన్ని రకాలైన ఇబ్బందులు 2.5 సంవత్సరాలు పెట్టేస్తాడు. అందుచేత అష్టమ శని భరించడం చాలా కష్టం. అష్ట కష్టాల పాలు చేసేస్తాడు. ఇది ఈ సింహరాశి వాళ్ళు ఎవరెవరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర 1వ పాదం వారు, వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5గా చెప్పబడుతుంది. రాజపూజ్యం 7, అవమానం 7, ఈ విధంగా ఉంది. ఇక మిగిలినటువంటి గోచార దోషాలను బట్టి తీసుకుంటే సంవత్సరారంభంలో సామాన్యంగా ఉంటూ కష్టాలు అలా పెరిగిపోతూ వెళ్ళిపోతాయి. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా అదే పరిస్థితి. మంచి పేరు సంపాదించుకోలేరు. వాళ్ళకు కొంచెం అనారోగ్యం చేయడము, ఆర్థిక సమస్యలు రావడము, అపకీర్తి పాలవడము, ఎక్కువ గొడవలు అవుతుండడము, ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ ఆశించకపోవడమే మంచిది. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం అనేది అదృష్టంగా భావించాలి. ఇక వ్యాపారస్తులు కూడా ఏంటంటే అంతే సామాన్యంగా లాభం రాదు, నష్టం రాకుండా చూసుకోవడం అనేది మంచిది. ఈ వ్యవసాయదారులు కూడా లాభసాటిగా ఇవి పంటలు అందేదానికి అవకాశం లేదు. రుణాలు అధికంగా చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా అతి కష్టం మీద ఫలించి విపరీతమైన ధన వ్యయంతో ఇబ్బందులు బాగా చేసేస్తాయి. ఇక ఈ విద్యార్థుల విషయంలో వచ్చేసరికి కూడా ఏంటంటే అతి కష్టం మీద మరి ఉత్తీర్ణులు అవడం అనేది జరుగుతుంది. అనుకున్నంతగా మార్కులు తెచ్చుకోలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ అష్టమ శని ప్రభావం అనేది మాత్రం సింహరాశి వాళ్ళని కుదిపేస్తోంది అనడంలో ఏమాత్రం సంశయం లేదు.
ఏదైనా ఎందుకంటే మనం భయపెట్టకూడదు. అంటే బాగా దెబ్బతీసేది ఎవరికండి? రంగం, ఈ రంగం వారు అని లేదమ్మా, చెప్పొచ్చా? అన్ని రంగాల వారికి అన్ని ఇబ్బంది రంగాల కనబడుతోంది. ఆ. ఎందుకంటే అష్టమ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఉంటుంది. అంచేత బహు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇంకా ఉమ్. వీళ్ళంతా డిపెండెంట్గా అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది. ఆధారపడాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు గడపడం అంటే సామాన్య విషయం కాదు కదా. అంటే ఇప్పుడే ప్రారంభమైందా అండి? ప్రారంభం ఈ అయిపోయింది, సంవత్సరం. సంవత్సరాలు ప్రారంభం అయిపోయింది, చాలా కష్టమైతే. ప్రారంభం అయిపోయింది. అయితే మరి పరిహారమే అడుగుతూ ఉంటారు. సరేనండి, ఈ కష్టం ఎలాగా వస్తుంది? పరిహారంగా కాళికాదేవిని గట్టిగా ఆశ్రయించాలమ్మా. ఉమ్. నన్ను అడిగితే మాత్రం అష్టమ శని వాళ్ళు కాళికాదేవికి దక్షిణ కాళి అని ఉంటుంది ఆవిడ. ఆవిడకి 108 అరటి పండ్లు నివేదన చేయడం. ఉమ్. ఇంకా తీవ్రం చాలా తట్టుకోలేము, మా వల్ల కాదురా బాబు మానభావం అనుకుంటే కాళీ కదళీ హోమం అని ఉంటుంది. ఉమ్. అరటి పండ్లు ఆవినేతిలో ముంచి హోమం చేస్తారు. ఆహా. అది ఒక ముక్కాబల క్షేత్రంలోనే జరుగుతుంది. ఆహా. ఎందుకంటే అరటి పండు హోమంలో వేరు, ఆ, అగ్నిహోత్రుడు జీర్ణం చేసుకోలేడని అపోహ. ఆహా. అంటే మిగిలిన హోమాలు చేసిన అరటిపండు ఉతం కాదు. ఉమ్. నేను గమనించాను. నేను ఉమ్. ఒక ఖాళీ కదలి హోమం నేను చేసినప్పుడు మాత్రం అరటిపండు భస్మం అయిపోతుంది. బా. చాలా నిదర్శనము, ఉమ్. ఆశ్చర్యం. ఉమ్. అరటి పళ్ళే. అరటి పళ్ళే పళ్ళు. పళ్ళే బా. 116 పళ్ళు వేసేయడం హోమంలో ఆ. బ్రహ్మాండంగా జ్వాల అసలు ఎక్కడా ఘనమవుదు, ఉమ్. చక్కగా తీసేస్తుంటుంది కాళీమాత. ఉంటారు. బా. ఉమ్. అలాగే కాళికాదేవికి ఉమ్. 3 నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకొని ఉమ్. నీలం రంగు చామంతి పుష్పాలు కానీ నీలం రంగు కలవ పూలు కానీ ఉమ్. దొరికితే వాటితో అర్చన చేయడం ద్వారా ఉమ్. అష్టమ శని దోషం తొలగిపోతుంది, ఉమ్. శాంతిస్తుంది, దాని ప్రభావం అనేది ఉండదు. ఉమ్. అంచేత బహు జాగ్రత్త వహించాలి. అలాగే ఒక చోట ఉంచడు, ఇలా ఉమ్. గిర 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 తిప్పుతూ ప్రయాణాలన్నీ చేయిస్తూ రకరకాలుగా శ్రమ పెట్టేస్తాడు. ఉమ్. ఏసీ రూముల్లో ఉన్న వాళ్ళని మాత్రం బయటికి నెట్టేస్తాడు. ఉమ్. ఆ డౌట్ ఏం పడక్కర్లా. ఉమ్. అంచేత ఈ దోష పరిహారం ఇంకా చేయాల్సిందంటే అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఎన్నడి శని కావచ్చు, ఉమ్. ఎక్కువ నడక నడిస్తే, ఉమ్. ఎక్కువ శ్రమ పడితే ఉమ్. శని జోలికి రాడు. ఉమ్. అంచేత వాకింగ్ చాలా మంచిది అనమాట. ఓ. అయితే కష్టపడడం మంచిది, ఉమ్. అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది ఉండదు. ఉమ్. అంచేత ఈ ప్రకారంగా మనము ఉమ్. ఆ శని దోషాన్ని, అష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవచ్చు. ఉమ్. అలాగే కాళిక, ఉమ్. తర్వాత తార, ధూమావతి, చిన్నమస్త, ఈ నలుగురిని ఆశ్రయించడం ద్వారా ఉమ్. మనం దీన్ని అధిగమించడానికి అవకాశం. చక్కగా ముక్కామల క్షేత్రంలో ముఖావల క్షేత్రంలో చక్కగా అందరినీ అందుబాటులో ఉందమ్మా. దర్శించుకోవచ్చు. ఉమ్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏంటంటే ఉమ్. అపోహలు కలగజేస్తున్నారు. ఉమ్. అక్కడికి వెళ్తే బోల్ డబ్బులు అయిపోతాయి. ఏమీ లేదమ్మా. ఉమ్. ఏదైనా సరే అభిషేకం చేసుకోవడానికి కోనేరు సిద్ధంగా ఉంటుంది, ఉమ్. శివలింగాలు, నాగులు సిద్ధంగా ఉంటాయి. ఉమ్. అర్చన చేసుకోవాలంటే శ్రీచక్రాలు సిద్ధంగా ఉంటాయి. ఉమ్. జపం చేసుకోవడం మంత్రాలు కూడా సిద్ధంగా శిలాపలకాల మీద ఉంటాయి. అవునా? ఉమ్. ఏమంటే తర్వాత హోమం చేసుకున్న హోమగుండాలు కూడా సిద్ధంగా ఉంటాయి. ఉమ్. ధ్యానం చేసుకున్న మండపాలు సిద్ధంగా ఉంటాయి స్తోత్రపారాయణాలు చేసుకోవడానికి. ఉమ్. గురువుగారిని కూడా కలవాల్సిన పని ఏమీ లేదు. ఉమ్. నేరుగా వెళ్ళి ఎవరి సాధన వాళ్ళు వాళ్ళ ద్రవ్యాలు తెచ్చుకొని చేసేసుకోవచ్చు. ఉమ్. చేత చాలామంది ఏంటంటే రకరకాలుగా మరి ఉంటారు కమ్మా, అవును. దేవతలు, రాక్షసులు అందరూ ఉంటారు కదా. ఉమ్. అంచేత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఉమ్. ₹1 కూడా కట్టాల్సిన పని లేదు, ఉమ్. చక్కగా వచ్చి చేసుకోవచ్చు. ఉమ్. ఇంకా ఇప్పుడంతా కూడా ఇంకా బోర్డులు కూడా పెట్టబోతున్నాం. ఉహుం. ఇక దేనికి ఏమేం చేయాలో రాసేస్తే ఇక నాకు కూడా శ్రమ ఉండదు కదమ్మా. అవును, ఇంకా తెలిసిపోతుంది, ఇంకా మరి సందేహపడరు. తెలుస్తుంది, సులభంగా చేసుకుంటారు. ఉమ్. కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశం ముక్కామల అసలు క్షేత్రం. ముక్కామల క్షేత్రం రూపకల్పన చేసింది కూడా అమ్మా పురాణ పుటలకు పరిమితమై కాలగర్భంలో కలిసిపోయింది. ఆ మహాక్షేత్రాన్ని ఉద్ధరించే భాగ్యం నాకు దక్కింది. మరి ఆ నిర్మాణం తమాషాగా కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఆ క్షేత్రాన్ని పునరుద్ధరణ చేశాం. ఇది భక్త దత్త క్షేత్రంగా సాధక లోకానికి అందించాలి, భక్త లోకానికి అందించాలని సత్సంకల్పంతో నిర్మాణం చేయబడిన పెద్ద పీఠం కాదు, 1 ఎకరంలో ఉంటుంది అంతే. 22 దేవాలయాలు, 600 దేవతామూర్తులు. ఎవరికి వారు నేరుగా చేసుకోవచ్చు, నేరుగా చేసుకోవచ్చు. ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. చాలా అద్భుతమైన అవకాశం. అవునమ్మా, ఖచ్చితంగా దర్శించే భాగ్యాన్ని కల్పించమని కోరుకుంటాను. అంతే, నా తల్లి పర్మిషన్ ఇవ్వాలి. అంతే కదండి. ఎందుకంటే తపోక్షేత్రం కదమ్మా. ముఖాల క్షేత్రం గురించి తెలుసుకుంటేమా
పారవశ్యం ఇంకా వచ్చేస్తుంది. వస్తుంది. అంత మహాక్షేత్రాన్ని ఉద్ధరించే భాగ్యం అమ్మవారు నాకు ప్రసాదించింది. అదృష్టవంతులు. ఇక తన్మయులు అయిపోతుంటాం. చాలా సంతోషం అండి. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి